హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్ ఇది చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మినీ మిక్సర్ గ్రైండర్ అని అయితే ఇచ్చారు. దీనిపైన కాఫీ బీన్స్ కూడా పౌడర్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ మన దగ్గర కాఫీ బీన్స్ లేవు. సో ఇంట్లో ఉన్న వాటినన్నింటినీ ఇది క్లియర్గా పౌడర్ చేస్తుందా లేదా అనేది ఈరోజు టెస్ట్ చేద్దాము. ఇది కరెంట్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే మాత్రమే వర్క్ అవుతుంది. ఇది ఛార్జింగ్తో వర్క్ అయ్యేది కాదు. సో జస్ట్ ఒక చిన్న మిక్సర్ లాగా పనిచేస్తుంది. దీనిలో అన్నీ ఎలా పౌడర్ అవుతాయా లేదా, పనిచేస్తుందా లేదా అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇది చూడ్డానికైతే చాలా క్యూట్గా చిన్నగా బాగుంది. అలాగే క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. బ్లేడ్స్ కానీ, ఈ పైన లిడ్ కానీ ఇవన్నీ కూడా చాలా గట్టిగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు దీనికి అసలైన టేస్ట్, ఇవన్నీ కూడా మిల్లెట్స్. నేను ఇవి పిల్లలకి గంజిలాగా కాచి తాగిస్తూ ఉంటాను. సో దానికోసం ఇది పౌడర్ చేయాలి. ఇవన్నీ కూడా నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి ఎలా పౌడర్ అవుతాయో లేదా అనేది చూద్దాము. ఇది ఎక్కువ సౌండ్ అయితే లేదు, జస్ట్ చాలా చిన్న సౌండ్ వస్తుంది. ఇవి వన్ టైంకి అయితే ఇలా అయ్యాయి. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా గ్రైండ్ చేశానంతే. సో ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది నార్మల్గానే మిక్సీలో అయినా కూడా ఎక్కువ టైం పడతాయి ఇవి మెత్తగా అవ్వడానికి. సో ఇంకొంచెం సేపు ట్రై చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒక 1 మినిట్ పాటు అయితే ఆడించాను. సో మెత్తగా పౌడర్ అయితే అయ్యాయి. నాకు మిక్సీలో ఎలా అయితే పౌడర్ వస్తుందో దీనిలో కూడా యాజ్ టు యాజ్ అలానే పౌడర్ అయితే రెడీ అయింది. నెక్స్ట్ నేను మిక్సీలో పౌడర్ చేసింది కూడా చూపిస్తాను, రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది. ఇది పిల్లలకి గంజి కాచడానికి కాబట్టి నేను దీన్ని ఇంకా నెక్స్ట్ ఏమి జల్లెడ పట్టడం లాంటిది ఏం చేయను, మెత్తగానే ఆడించేస్తాను. కొంచెం రవ్వలాగా ఉంటుందంతే. సో మిక్సీలో కూడా సేమ్ ఇలానే అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ మెంతులు దీనిలో పౌడర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవి కూడా నార్మల్గా అయితే మిక్సీలో చాలానే టైం పడుతుంది. వీటిలో కూడా సేమ్ 2 మినిట్స్ అయితే పట్టింది ఇలా పౌడర్ అవ్వడానికి. ఇక్కడ హాఫ్ మాత్రమే అయింది. నెక్స్ట్ మళ్ళీ నేను పౌడర్ చేశాను. సో ఇలా పౌడర్ అవ్వడానికి 2 మినిట్స్ అయితే పట్టింది దీంట్లో. ఇది కూడా యాజ్ టు యాజ్ మిక్సీ లాగానే సేమ్ టు సేమ్ అయితే అయ్యింది. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ మిరియాలు కూడా పౌడర్ చేశాను. ఇది కూడా సేమ్ మిక్సీలో ఎలానే అవుతుందో అలానే సేమ్ టు సేమ్ అయింది. సో ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కడికైనా మనం క్యారీ చేయాలన్నా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు దీన్ని. అలాగే బ్యాచిలర్స్కి, హాస్టల్స్లో వాళ్ళకి చిన్న చిన్న వంటలు చేసుకునేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో నేను జీలకర్ర పౌడరు ట్రై చేశాను, అది కూడా పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేశాను. ఇందాక మీరు చూసిన ఐటమ్స్ అన్నీ వేసి దీన్నైతే ఆన్ చేశాను. సో ఇది కూడా పర్ఫెక్ట్గా మసాలా అయితే రెడీ అయింది. సో ఈ ప్రోడక్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ప్రోడక్ట్ మీలో ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీషోలో ప్రోడక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. 400 చేంజ్ ఉంది. సో నా వీడియో నుంచి తీసుకుంటే మీకు ప్రైస్లో డిస్కౌంట్ ఉంటుంది, అది ఆల్రెడీ అందరికీ తెలుసు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.